హాయ్ టీచర్స్ అందరికీ నమస్తే అండి. సైకాలజీ ఐఎంపీ బిట్స్ ద్వారా ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. సో ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఫస్ట్ బిట్లోనికి వెళ్దాం. జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడి అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి జాన్ డ్యూమ్, పియాజే, వైగోడ్స్కీ, స్కిన్నర్ అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి, వైగోడ్స్కీ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. స్కాఫోల్డింగ్ అనే ఆలోచన ప్రధానంగా ఏ పద్ధతిలో ఉపయోగపడుతుంది అండి. సో స్కాఫోల్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే చెప్పాను కదా, ఒక భవనం నిర్మించేటప్పుడు స్లాబ్ వేసేటప్పుడు దానికి సపోర్టింగ్గా కర్రలు పెడతారు కదా, దాన్ని తెలుగు మీనింగ్ అనమాట అది. సో స్కాఫోల్డింగ్ అనే ఆలోచన ప్రధానంగా ఏ పద్ధతిలో ఉపయోగపడుతుందో అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థులకు స్వయం అభ్యాసం, టీచర్కు విద్యార్థిని మధ్య మద్దతుగా, గ్రూప్ డిస్కషన్, మెమొరైజేషన్లో. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి టీచర్కు విద్యార్థికి మధ్య మద్దతుగా. అకార్డింగ్ టు NEP 2020 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN లక్ష్యం ఏ సంవత్సరానికల్లా సాధించాలి అని అడిగారు. సో దీనికి బిట్ వచ్చేసరికి ఆన్సర్ డైరెక్ట్గా చెప్తాను. ఆప్షన్ నెంబర్ 3 2030 కల్లా ఈ NEPకి సంబంధించిన FLN లక్ష్యం సాధించాలండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ను ఉద్దేశించిన విద్యాశాస్త్రవేత్త ఎవరని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి జాన్ డ్యూమ్ అండి. సో ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ బిట్ చూద్దాము. రెయిన్ఫోర్స్మెంట్ థియరీ అనేది ఎవరి సిద్ధాంతము అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి, స్కిన్నర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. అభ్యాసాన్ని గట్టి చేయడంలో పునరావృత్తి ఎంత ముఖ్యమైనదని భావించేవారు ఎవరు అని అడుగుతున్నారండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి థోర్నైక్. సో ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ బిట్ చూద్దాము. విశ్లేషణ, సంకలనం, మూల్యాంకనం వంటి ఉన్నత ఆలోచన స్థాయిలు ఎవరి వర్గీకరణలో ఉన్నాయి అని అడుగుతున్నారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి, బ్లూమ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. విద్యార్థి యొక్క మానసిక వయస్సు మరియు కాలాంశ వయస్సు మధ్య సంబంధాన్ని సూచించేది ఏమిటి అని అడుగుతున్నారండి. సో బుద్ధి ప్రయాణం, అభ్యాస నిష్పత్తి, శారీరక శ్రమ, సామాజిక అభివృద్ధి అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి బుద్ధి ప్రయాణం. సో ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ బిట్ చూద్దాము. సాంకేతిక విజ్ఞానంతో కూడిన బోధన నైతికంగా ఉపయోగించాలనే దృష్టిలో రూపొందించబడిన విధానం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్, ఆన్లైన్ క్లాస్, హైబ్రిడ్ లెర్నింగ్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. NEP 2020 ప్రకారం సమీకృత సిలబస్ ఎలా ఉండాలి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి పుస్తకాలపై ఆధారపడినది, బోధనకే పరిమితమైనది, నైపుణ్యాలు విలువలు కలిపినది, సాంప్రదాయ పరీక్షలపై ఆధారపడినదండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి, నైపుణ్యాలు విలువలు కలిపినది. నెక్స్ట్ బిట్ చూద్దాము. పిల్లల అభివృద్ధిలో భాష ప్రాధాన్యత ఏ అభివృద్ధి రంగానికి చెందుతుంది. ఆప్షన్స్ వచ్చేసరికి శారీరక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, బౌద్ధిక అభివృద్ధి, భావ ప్రకటన అభివృద్ధి అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి, భావ ప్రకటన అభివృద్ధి. నెక్స్ట్ బిట్ చూద్దాము. పరిస్థితులకు అనుగుణంగా ప్రేరణ మారవచ్చు అనే సూత్రాన్ని ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ, మస్లో. నెక్స్ట్ బిట్ చూద్దాము. నవ చైతన్య బోధన అంటే రిఫ్లెక్టివ్ టీచింగ్ అంటే ఏమిటి అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ, బోధన అనంతరం అధ్యాపకుడు తన బోధనను విశ్లేషించుకోవటం. అంటే ఏంటంటే లెసన్ చెప్పిన తర్వాత ఆ లెసన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని స్టూడెంట్స్కి అడిగారనుకో, సో స్టూడెంట్స్ ఆన్సర్ చేయగలిగితే చెప్పిన లెసన్ వచ్చేసరికి పిల్లలకి అర్థమైందని. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. డిస్కవరీ లెర్నింగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారండి. డిస్కవరీ లెర్నింగ్ వచ్చేసరికి బ్రూనర్. ఆప్షన్ నెంబర్ బి అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింద పేర్కొన్న వాటిలో బిహేవియరిజంకు సంబంధించిన అంశం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి శిక్ష అండ్ బహుమతి, గమనించదగిన ప్రవర్తన, అంతర్గత ఆలోచనలు, ప్రేరణ ద్వారా అభ్యాసం అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3, అంతర్గత ఆలోచనలు అండి.
నెక్స్ట్ బిట్ చూద్దాము. అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 బోధన భాషగా మాతృభాషను ఏ తరగతి వరకు అనుసరించాలనుకున్నారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి 5వ తరగతి 5th క్లాస్ వరకు అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. సాంఘిక నిర్మాణవాదంపై ఆవిష్కరణ చేసిన వారు ఎవరు అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 వైగోట్స్కీ అండి దీనికి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్ అనే భావనను ప్రధానంగా గుర్తించిన దృక్కోణం ఏది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి సాంప్రదాయిక విద్య, హ్యూమన్ రైట్స్, ఎన్ఈపి 1986, ఎన్ఈపి 2020 అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి ఎన్ఈపి 2020. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలు ఎలా ఉండాలి? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ భయపెట్టే ప్రాంతాలు కాదు అన్నాడండి. అంటే భయపెట్టే ప్రాంతాలు కాదంటే మంచి ప్లేస్, చదువుకునే ప్లేస్ అని అర్థం. కానీ కింద కొంచెం ఆన్సర్ వచ్చేసరికి నెగిటివ్గా ఇచ్చారు, కానీ కరెక్ట్ ఏ. నెక్స్ట్ బిట్ చూద్దాము. పియాజే అభిప్రాయంలో కాంక్రీట్ ఆప్షనల్ స్టేజ్ వయసు ఎంత అని అడుగుతున్నారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 7 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ నెంబర్ బి అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అండి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థులను ర్యాంక్ చేయటం, తరగతి చివరి గ్రేడ్ ఇవ్వటం, అభ్యాస ప్రక్రియను మెరుగుపరచడం, పరీక్షా ఫలితాల ప్రకటన అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి అభ్యాస ప్రక్రియను మెరుగుపరచటం. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రేరణ సిద్ధాంతం ఎవరిది అని అడుగుతున్నారండి. ప్రేరణ సిద్ధాంతం వచ్చేసరికి మాస్లోది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ బిట్ చూద్దాము. అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 విద్య అనేది ఏంటి అని అడుగుతున్నారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి విజ్ఞాన నిర్మాణానికి అవకాశాలు ఇవ్వాల్సిన ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చూద్దాము. తోర్నడీకే ప్రతిపాదించిన లా ఆఫ్ ఎఫెక్ట్ ప్రకారం సో ఆప్షన్స్ వచ్చేసరికి ప్రతిఫలం లేని అభ్యాసం విజయవంతమవుతుంది, సానుకూల ఫలితాల వలన అభ్యాసం బలపడుతుంది, శిక్ష వల్ల అభ్యాసం మెరుగవుతుంది, ఎలాంటి మార్పులు రావు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సానుకూల ఫలితాల వల్ల అభ్యాసం బలపడుతుంది, ఆప్షన్ నెంబర్ బి ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. వైగోట్స్కీ యొక్క జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్ ZPDలో మోర్ నాలెడ్జబుల్ అదర్స్ MKO పాత్ర ఏమిటి అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి పరీక్షించే వ్యక్తి, విద్యార్థి, గైడ్ చేసే వ్యక్తి, పర్యవేక్షణ చేసేవాడు అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి గైడ్ చేసే వ్యక్తి, ఆప్షన్ నెంబర్ సి అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఎంతకాలం పాటు అమలు చేయాలి అని అడుగుతున్నారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 3 months 3 నెలల వరకు అమలు చేయాలి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇంట్రైన్సిక్ మోటివేషన్ అంటే ఏమిటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి బహుమతి కోసం చేసే అభ్యాసం, భయానికి లోనై చేసే అభ్యాసం, స్వీయ ఆసక్తితో చేసే అభ్యాసం, శిక్ష కారణంగా చేసే అభ్యాసం అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి స్వీయ ఆసక్తితో చేసే అభ్యాసం, ఆప్షన్ నెంబర్ సి అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం విద్యా హక్కు వయసు పరిమితి ఎంత అని అడుగుతున్నారండి. సో ఈ బిట్ చాలాసార్లు వచ్చింది. 6 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ నెంబర్ ఏ వచ్చేసరికి ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. పిల్లల సృష్టి శక్తి మరియు ఆలోచనలను ప్రోత్సహించే బోధనా పద్ధతి ఏది అని అడుగుతున్నారండి. రొట్లెర్నింగ్, కొరుకుట పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ఆదేశాత్మక పద్ధతి అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ నెంబర్ సి అండి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ CCE లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థుల జ్ఞానాన్ని ర్యాంక్ చేయడం, పరీక్షలపై ఆధారపడిన ఫలితాలు, విద్యార్థి మొత్తం అభివృద్ధి పరిశీలన, వార్షిక పరీక్షలపై ఆధారిత గ్రేడింగ్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థి మొత్తం అభివృద్ధి పరిశీలన, ఆప్షన్ నెంబర్ సి వచ్చేసరికి ఆన్సర్ అండి. సో ఈ వీడియోని చూసిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, SGT మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ మీకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.